ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ది లార్డ్. గమనించాల, మన జీవితాన్ని ఆత్మీయంగా ఎప్పటికప్పుడు నిద్ర లేపినట్టు చేయాలి. నిద్రపోయేటోడు ఏం చేస్తాడు, బయట ఏం జరుగుతుందో ఆలోచన అనేది లేకుండా నిద్రలో మత్తుగా ఉంటాడు. మనం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నిద్రలో నుంచి లేచినటువంటి మనుషుడు ఎలాగైతే ఉంటాడో అలాగా మన ఆత్మీయ జీవితాన్ని ఈ ప్రస్తుత కాలంలో జ్ఞానం చొప్పున దేవుని యందు నడుచుకుంటా ఉండాలి. మత్తుగా మబ్బుగా ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే మన వరలో అంటే కత్తి పెట్టుకునే వర ఉంటుంది కదా, వర అంటారు. ఆ వరలో 2 అంచుల ఖడ్గం ఉంది. ఆ ఖడ్గము శత్రువుకి వాడాల్సింది, మనకి కాదు. ఎవడన్నా సరే వరలో కత్తి పెట్టుకుని తిరుగుతాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు. ఆ కత్తే తన ప్రాణానికి అపాయంగా పరిణమిస్తుందని తెలిస్తే వరలో అయితే పెట్టుకోడు కదా. మనము జీవము కలిగినటువంటి దేవుని యందు ఉన్నాం కనుక మనము ఆత్మీయంగా ఏం చేయాలంటే, ఆత్మీయంగా మనము మెలకు కలిగి మత్తుగా కాకుండా మెలకు కలిగి ఉండాలి. అదే లేఖనంలో నుంచి ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఈ రోజున దేవుని వాక్యాన్ని చూద్దాం, అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. ఈ రోజున పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో నుంచి ఈరోజు వాక్యాన్ని చూసినట్లయితే, ఈ రోజున దేవుని వాగ్దానము, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నిలిచిపోయేను. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నిలిచిపోయేను. మనము క్రీస్తు యొక్క అడుగు జాడల యందు నడుచుకోవాలి. ఎలాగ చూద్దాం. యోహాను సువార్తలో రాయబడ్డది, ప్రభు శిష్యులు కూడా తర్వాత రోజుల్లో ప్రభు చూపించినటువంటి వాక్యాన్ని, క్రియలని జ్ఞాపకం చేసుకొని రియలైజ్ అవుతారు. అంటే వారిని వారు దేవుని బట్టి బలపరుచుకుంటారు. అవును, ఆ రోజు ప్రభు ఇందు గురించే చెప్పింది, ఇందు గురించి ఆయన ఆ రోజు ఈ రీతిగా మాట్లాడింది అని వారిని వారు తమ విశ్వాసమునందు ప్రభువులో స్థిరపడతా ఉంటారు. మనం కూడా ఆ రీతిగా స్థిరపడాల్సినటువంటి అవసరము ఇప్పుడు ఉంది. వెనుకటి దినాల్లో నేను చెప్పా వాక్యాన్ని బట్టి అంతకు మునుపు ఎన్నోసార్లు మరలా చెప్తా ఉన్నా, మన జీవితము భౌతికముగా, ఆత్మీయంగా పవిత్రతలో వేరు పారి భూమిలోకెల్లా చెట్టు ఎలాగైతే వేర్లు తన్నుతుందో లోపలికి, అలాగా ఆత్మీయంగా మనము పవిత్రతలో వేర్లు తన్నుకొని బలంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. పవిత్రత చాలా ముఖ్యమైనది. ఈ క్రైస్తవ జీవితానికి, క్రీస్తు నందున్నటువంటి జీవితానికి, ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశము కొరకు మన యొక్క ఈ భౌతిక జీవితము పవిత్రత సంతరించుకొని తీరాల్సింది. ఈ భౌతిక జీవితం
నేను నిద్రపోయి లేకపోతే అప్పుడే మేలుకొని ఏదో ఒక నోటికి వచ్చింది కదా అని చెప్పట్లేదు. అంతకు మునుపు చెప్పా. ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇక మీదటికి కూడా బల్ల గుద్ది మరీ చెప్తా. ఆమేన్. దేవుడు అంతటి బలాన్ని అనుగ్రహించును కాక. ఆయనకే మహిమ. బలపరచు వారికి మహిమ కలుగును కాక. నన్ను నేను బలపరచుకోలేదు. పక్కన ఎవరన్నా వాయిద్యాలు వాయించేటోళ్ళు ఉంటే, మ్యూజిషియన్ ఉంటే కొట్టురయ్యా కొట్టు అని చెప్పనని కొట్టించి నన్ను నేను బలపరచుకోను ఇట్లాగ చెప్తే ఇది సరైనది కాదు. ఆయన బలపరచాలా, ఆయన బలాన్ని ఇవ్వాలా, ఆయన ఇచ్చినటువంటి బలంతో నిలబడాలా, ఆ బలము చేత మాట్లాడాల. మీదటికి ఆయన మరింత బలాన్ని అనుగ్రహించాల. ఆత్మీయ జీవితం అనేది పరిశుద్ధతలో వేరుపారాలి. ఎంతగా అంటే లేఖనం చూడండి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభు శిష్యులు కూడా ఇట్లాగనే అనుకున్నారు. అనుకోని ఉండొచ్చు కాదు, కానీ ఇలాగనే అనుకున్నారు. యోహాను సువార్తలో రాయబడ్డది. యోహాను సువార్త 2:19 యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదలని వారితో చెప్పాను. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను దాన్ని లేపుతా. మనందరికీ తెలిసింది, దేవాలయాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, నీట్గా ఉంచాలి. మనం ఎక్కడ చూసినా సరే మన మందిరాలన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఈరోజు రేపు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే నీట్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిదే, అదే నీట్నెస్, అదే పవిత్రత. దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం చూసుకుంటా ఉన్నామో దానికి మించినటువంటి పవిత్రత ఈ దేవాలయం అనేటువంటి శరీరానికి, ఈ భౌతిక జీవితానికి అవసరమయ్యింది. ప్రభు కోరుకున్నది కూడా అదే. వీళ్ళు అనుకున్నారు, పక్కన ఉంటారు ఇంకెంబడే లెగిస్తారు కదా బ్యాచ్, వాళ్ళందరూ అంటారు, ఓరే ఇట్లా మాట్లాడుతాడు, నిన్నటి దాకా పిచ్చోడు అనుకున్నాం, ఈరోజు పిచ్చోళ్ళకే పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అని పక్కనుండ వాళ్ళు అంటారు. ఏంటండి 3 రోజుల్లో కడతావా? 46 సంవత్సరాలు కట్టారు ఈ గుడిని 46 సంవత్సరాలు కట్టారు. నువ్వు 3 రోజుల్లో కడతావా అని పక్కనున్నటువంటి వారు వెంటనే అందుకుంటారు. తర్వాత వచనంలో రాయబడ్డది, యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని నేపుదువా అని. ఏమంటా ఉన్నారు? సొలొమోను కట్టినటువంటి దేవాలయము 46 సంవత్సరాలు ఆ దేవాలయాన్ని కడితే ప్రభు 3 రోజుల్లో ఆ దేవాలయాన్ని కడతా అని చెప్పాలంటే వాళ్ళందరూ కూడా అప్పటి వరకు ఈ యూదులు, మత పెద్దలు వాళ్ళందరూ కూడా ప్రభువు మీద బురద చల్లుతూ ఉంటారు. ఈడంత పిచ్చోడు ప్రభువుని అంటూ ఉంటారు, ఈ పెద్ద పిచ్చోడు దెయ్యాల బలంతో స్వస్థతలు, గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు, దేవుని బలం అయితే కాదు ఇది అని ప్రభువుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో ప్రభు ఈ మాట అంటే, దేవాలయాన్ని నేను 3 రోజుల్లో కడతా అని చెప్పానంటే అక్కడ ఉన్నటువంటి యూదులు అంటారు, అందుకే రాయబడ్డది యూదులు అని ఉంటుంది. అంటే ఆ మాట తర్వాత రాబడినటువంటి ఆ మాట యూదులని, తర్వాత రాబడినటువంటి మాట వీరు మాట్లాడారని అర్థం. ఈ యూదులు అంటారు, 46 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయము నీ 3 రోజులు ఎట్లా కడతావు చెప్పు, 3 రోజులు ఎట్లా కడతావు అని వాళ్ళంతటా వాళ్ళు అనుకుంటారు. అనుకుంటే మొదటి నుంచి
ఆయనతో పాటు ఉండి ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన క్రియలని, ఆయన వాక్యాన్ని దగ్గరగా చూసి విని ఆయనతో సహవాసం చేసినటువంటి ఈ శిష్యులకి ఏమర్థమవుతుందంటే, కిటికీలు, పెద్ద పెద్ద కుంభాలు, ఆ గంట గంట ఉంటుంది కదా, ఇద్దరు ముగ్గురు కలిసి ఆ గంటని కొడితే గాని గంట మోగదు, అంత పెద్ద గంట. మళ్ళీ కింద బండలేమో మంచి ఏ క్లాసు నంబర్ 1 బండలు. అంటే అప్పట్లోనే ఆ దేవాలయం కట్టడానికి భూమి మీద ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో విలువైనటువంటి వస్తువులతో దేవాలయం కట్టబడ్డది. కట్టింది కూడా దావీదు కుమారుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మిక్కిలి విలువైనటువంటి వస్తువులతో ఆ దేవాలయాన్ని కట్టింది. అంత గొప్ప దేవాలయాన్ని కట్టినటువంటి యేసు ప్రభు 3 రోజుల్లో దేవాలయాన్ని కడతా అని చెప్పాలంటే శిష్యులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యి, ఆ రోజుల్లో గురయ్యి, ఆ తర్వాత వాళ్ళు గ్రహించింది ఏంటంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఇప్పుడు గ్రహించాల్సింది ఏంటంటే, శిష్యులకు మాదిరిగా మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవాలయం అంటే అందరూ ఒక దగ్గర ఉండి ఆయనను ఆరాధించాలి, కనపరచాలి, దేవాలయాన్ని పవిత్రంగా, నీటుగా, మన ఇంటి కంటే నీటుగా పెట్టుకోవాలి. అది మంచిది అది. దానికి మించినటువంటి ఆయన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, అంటే మనుషులు కట్టినటువంటి ఆలయం గురించి కాదు ఆయన చెప్పింది, తన యొక్క దేహాన్ని గురించి. ఆ దేహము ఎంతటి పవిత్రంగా ఉండాలో ఆ పవిత్రత గురించి మనం ఈరోజు నేర్చుకుంటాము. ఆమె దేవునికి స్తోత్రం. మన ఇల్లు కానీ, మన పరిసరాలు కానీ, మన ఇంట్లో ఉండేటువంటి, మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ మెల్ల ఉంటుందిగా, ఖాళీ స్థలం, అదన్నా ఒకనొక సందర్భంలో చెత్త చెదారంతో ఉంటుంది. కానీ దేవుని ఆలయం మాత్రం ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. ఎప్పుడు పోయి చూడు నీట్గానే ఉంటుంది. ఎవరన్నా అన్యమనస్కంగా ఉండి, ఎవరన్నా ఏదన్నా చిన్న పేపర్ పడేసినట్టు ఉంటే పక్కన ఎవరో ఒకళ్ళు ఉండి తీసేస్తూ ఉంటారు. అంటే దేవాలయం ఎప్పుడు కూడా, దేవుని ఆలయం ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. మన ఇల్లు అన్నా ఒకసారి కాకుండా ఒకసారి అన్నా చెత్త చెదారంతో నిండిపోతుంది. కానీ దేవుని ఆలయం మాత్రం ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంది. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవాలయం అంటే మనుషుడు నిర్మించినటువంటి రాళ్లతోటి, చెక్కతోటి, ఇంకా మిక్కిలి విలువైనటువంటి వస్తువులతో కట్టింది దేవాలయం అనిపించుకోలేదు. తన అడుగు జాడల యందు ఆయనే దేవాలయంగా ఉంటా ఉన్నాడు. తను ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నాడో అంతే పరిశుద్ధంగా ఆయనను పోలి మనము, ఆయన ఆలయము ఎలాగైతే పవిత్రంగా ఉంటుందో అలాగనే మనము కూడా పవిత్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకుంటూ ఉన్నది ఇదే. దేవుడు మన నుంచి కోరుకుంటా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇదే. దేవాలయము పరిశుద్ధంగా ఉండటం కాదు కావాల్సింది, మనము పరిశుద్ధంగా ఉండాలి. మన జీవితము భౌతికంగా పవిత్రంగా ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ. ఆ తర్వాత శిష్యులు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునితో ఏకీభవిస్తారు. దేవాలయం అంటే ఇట్లాగా మనం నిర్మించుకున్నది కాదు, మనం నిర్మించింది దేవాలయం అనిపించుకోదు. ఆయన దేహము దేవాలయంగా ఉంది, ఆ దేహము పవిత్రంగా ఉంది. ఆ పవిత్రత మన జీవితాల్లో ఉండాలి. ఆమేన్. తన అడుగు జాడల యందు మనము నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉండిపోయింది ఆయన. ఆయన పరిశుద్ధుడే కదా, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఉన్నారా? ఉండి తీరాల. దేవునికి స్తోత్రం.
దేవుడు యాకోబు గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, యాకోబు రోషం గలవాడై దేవునితో పోరాడిండు అని మాట మాట్లాడతాడు. పౌరుషము కలిగి, రోషము కలిగి మన జీవితాల్లో పవిత్రతని నిలుపుకోవాలి. కళ్ళకు కనిపించే దాన్ని చూసి జంతువుల్లాగా కుక్కతో పోల్చుకుందాం. మనల్ని మనం కుక్కతో పోల్చుకుందాం. ఎంత మురిగే కుక్క అయినా సరే ఒక బిస్కెట్ చూపించండి, తోక ఊపుతుంది. అది తోక ఊపుతుంది. అట్లాగా మనము మన కళ్ళ ముందు మనల్ని బలహీనపరిచేవి ఏమైతే ఉంటాయో వాటిని చూసినా, వాటి గురించి విన్నా తోక ఊపొద్దు. పౌరుషం కలగాల, రోషం కలిగి పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులు అదే పౌరుషాన్ని కొనసాగించారు. ఎందుకంటే ఆయనను గురించి తెలుసుకున్నారు, ఆయనతో ఏకీభవించారు. తర్వాత వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆ రోజు ఈయన ఇందు గురించి చెప్పింది. ఆయన 3 రోజులు ఇట్లాగా చనిపోయి 3 రోజులు మృతుడిగా ఉండటం, 3వ రోజు తిరిగి లేకపోవటం. అంటే అర్థము, తన దేహమే దేవునికి ఆలయముగా ఉంది, అందు గురించి ఆ రోజు అట్లాగే చెప్పిండని వారు గ్రహించి అటు తర్వాత అప్పటిదాకా గొంతు తెగిపడ్డ ఆ యూదుల యొక్క క్రమాన్ని తప్పనటువంటి వాళ్ళు, యూదుల యొక్క నిష్టలో తప్పకుండా బతికినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు అంతకు మునుపు ఉన్నటువంటి క్రియలనన్నిటినీ, ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్న క్రియలనన్నిటినీ కూడా విసర్జించి క్రీస్తుని పోలి పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఆమేన్. మనం కూడా క్రీస్తు ఏ రీతిగా పవిత్రతని కలిగి జీవించిండో అదే రీతిగా జీవిద్దాం. ఆయనకు మహిమ కలుగును గాక. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ కృప కలిగిన పాదముల ఎత్త ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా, పరిశుద్ధముగా, పవిత్రముగా, నిష్కల్మషమగినటువంటి హృదయముతో మీ సన్నిధిలో తండ్రి, నీ శిష్యులగినటువంటి ఇదిగో తండ్రి, నువ్వు ఏర్పరచుకున్నటువంటి వారు ఏ రీతిగా నీ వాక్యమునందు, నీ యొక్క అడుగు జాడల యందు వారు తండ్రి నీ పరిశుద్ధతను గ్రహించి, నీ పరిశుద్ధతని తండ్రి పోలి ఎలాగైతే నడుచుకున్నారో ఆ రీతిగా మేము నడుచుకున్నటకు మమ్మలను బలపరచమని, పరిశుద్ధాత్ముడా, ఈ లోకపు ఏ బలము కూడా మమ్మను బలహీనపరచకుండా మీ ఆత్మ చేత బలపరచమని, బలపరచువాడవు నీవు, బలపరచబడేది మేము కనుక మీ యందుండి ప్రార్థిస్తూ ఉండగా మమ్మను తండ్రి బలపరచమని, నీ పరిశుద్ధతను గ్రహించి, నీ పరిశుద్ధతను తండ్రి అయ్యా మా జీవితాలలో నిలుపుకొనుటకు కావలసిన ప్రతి సహకారమును మీరు తండ్రి ఎల్లవేళలా అనుగ్రహించి మీకే మహిమను తెచ్చుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.